దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం బైబిల్ క్లాస్లో కీర్తనల గురించి, కీర్తన గ్రంథాన్ని గురించి మనం ధ్యానించుకున్నాం. కీర్తనలు ఎవరు రాశారు, ఎన్ని కీర్తనలు ఉన్నాయి, ఇంకా వాటిని ఎలా మనం అర్థం చేసుకోవాలి, ఇంకా వాటిని ఎలా చదవాలి అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ కీర్తన గ్రంథంలో బైబిల్ పుస్తకాల్లోనే ప్రముఖమైనది. ఈ కీర్తనల గ్రంథం దేవుని స్తుతించడానికి మనకు ఉపయోగపడుతుంది. దేవుని ఆరాధించడానికి, దేవుడు చేసిన మేలను మనం జ్ఞాపకం చేసుకోవడానికి, దేవుడు ఆపదల నుండి ఎలా తప్పించాడో ఇది మనం తెలుసుకోబడుతుంది. ఈ కీర్తన గ్రంథాన్ని చాలామంది రాశారనమాట. ఈ కీర్తన గ్రంథం మొదటిగా మనం చూస్తే, కీర్తనల గ్రంథంలో మొదటిగా మనం 150 అధ్యాయాలు ఉంటాయన్నమాట. కీర్తనల గ్రంథం మొత్తం కలిపి 150 అధ్యాయాలు. ఇది 150 అధ్యాయాల్లో కూడా చాలామంది ఈ 150 అధ్యాయాలు కూడా చాలామంది రాశారు. వారిలో మోషే, ఇంకా సొలొమోను, ఇంకా ఆసాపు, హేతాము హేయాను అలాంటి వాళ్ళు కూడా రాశారనమాట. మొదటిగా కీర్తనలు 150 అధ్యాయాల్లో 73 అధ్యాయాలు దావీదు రాశాడనమాట. 12 అధ్యాయాలు మాత్రం ఆసాపు రాశాడు. ఇంకా కోరాహు కుమారులు కూడా ఎన్ని అధ్యాయాలు అంటే 11 అధ్యాయాలు రాశారు. 73 అధ్యాయాలు దావీదు, ఆసాపు 12 అధ్యాయాలు, కోరాహు కుమారులు 11 అధ్యాయాలు. వీరు ఎక్కువగా కనపడుతూ ఉంటారనమాట. కీర్తనలో అధిక కీర్తనలు రాసిన వారు అనమాట. ఇంకా రాసిన వారు ఉన్నారు. వారి పేరులో సొలొమోను కూడా ఉన్నారు. సొలొమోను రెండు కీర్తనలు రాశారనమాట. సొలొమోను 1000 కీర్తనలు రాశారు, కానీ 2 కీర్తనలు మన కీర్తన గ్రంథంలో ఉన్నాయన్నమాట. హేయాను అనే వ్యక్తి ఒక కీర్తన రాశాడు. యోతాను అనే వ్యక్తి కూడా ఒక కీర్తన రాశాడనమాట. మోషే 91 కీర్తన రాశాడు. మోషే కీర్తనలు స్టార్టింగ్ నుండి ఉన్నాడనమాట. మోషే కూడా ఒక కీర్తన రాశాడు. ఇంకా ఎరుగునవి 50 కీర్తనలు అనమాట. అవి 50 కీర్తనలు ఎవరు రాశారో కూడా తెలియదు, కానీ 50 కీర్తనలు మిగిలి ఉన్నవి అన్నమాట. ఈ కీర్తనలు ఇంతమంది రాశారనమాట. వీరిలో ప్రధానంగా కనపడేది మాత్రం దావీదు, ఆసాపు, కోరాహు కుమారులు. దావీదు, ఆసాపు, కోరాహు కుమారులు చాలా ముఖ్యంగా కనపడతారనమాట. మోషే కూడా రాశాడు కదా. కోరాహు కుమారులు చాలా భయం భక్తి కలిగిన వారు. కోరాహు తండ్రి మాత్రం చాలా దుర్మార్గుడు అనమాట. అతడు దేవునికి విరోధంగా పాపం చేశాడు. అయితే కోరాహు కుమారులు మాత్రం తన తండ్రి మార్గాన్ని అనుసరించక యెహోవా పక్షాన ఉండి మోషే పక్షాన ఉన్నాడు. ఆ రోజు మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తూ ఉండగా ఆ కోరాహు తండ్రి తప్పు చేయడం వల్ల భూమి నెరిచి తనని చంపేస్తుందనమాట. కానీ కోరాహు కుమారులు అప్పుడు మోషే అంటాడు, ఎవరు నా పక్షాన ఉంటారు ఇటు రామన్నప్పుడు కోరాహు కుమారులు కూడా మోషే పక్షాన వస్తారు. అలా భయం కలిగి దేవుని సేవకుని యందు ఉండి కోరాహు కుమారులు గొప్పగా కీర్తనలు రాశారనమాట. కోరాహు తండ్రి అయితే చెడు స్వభావం కలిగి మరణానికి పాత్రుడయ్యాడు. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన కోరాహు కుమారులు అయితే యెహోవా అనేక కీర్తనలు రాసి వారి యొక్క దేవుని యందు భయం కలిగి జీవించారనమాట. ఇది కీర్తనల గురించి మనం తెలుసుకుంటున్నాం అనమాట. అసలు కీర్తనలు అనే గ్రంథాన్ని ఇంగ్లీష్లో స్లామ్స్ అంటారు. పి అనే అక్షరం సైలెంట్ లెటర్ అనమాట. ఇది గ్రీక్ భాషలో ఇంకా సలీన్ అని కూడా అంటారనమాట. సలీన్ అనే అర్థం ఏంటంటే వీణలు ఉండే వాయిద్యాలు ఉంటాయి కదా, వాటితో దేవుడిని స్తుతించి ఆరాధించడం, దీన్ని సలీన్ అంటారు. ఇది గ్రీక్ భాషలో రాయబడింది సలీన్ అనే పదం. తరువాత స్లామ్స్ అనే వచ్చింది. స్లామ్స్లో పి అనేది సైలెంట్. ఇది గ్రీక్ భాషలో రాయబడ్డదనమాట. ఇలా కీర్తనలో మొదటిగా ఎన్ని కీర్తనలు ఎవరు రాశారో చూసాం కదా. తర్వాత ఏ భాష నుంచి వచ్చిందో చూసాము. ఇప్పుడు తర్వాత చూస్తే మోషే రాసిన కీర్తన.
మోషే రాసిన కీర్తన ఏంటంటే కీర్తనలు 41వ కీర్తన మోషే రాశాడనమాట. బైబిల్లోనే ఫస్ట్ కీర్తన అనమాట. బైబిల్లో ఫస్ట్ కీర్తన మొదటిగానే మోషే రాసిన కీర్తన. స్టార్టింగ్ కీర్తన నుంచి కూడా మోషేనే ఫస్ట్ రాశాడనమాట. కీర్తనలు స్టార్ట్ అయినప్పుడు కూడా మోషేనే ఉన్నాడనమాట. అయితే ఈ మోషే రాసిన 41వ కీర్తన పాత నిబంధన గ్రంథంలో చూస్తే నిర్గమాకాండం 15వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ ఉంటుంది. 41వ కీర్తనలో ఏముంటుందో నిర్గమాకాండం 15:1వ వచనంలో కూడా మనం చదివి గమనించినట్లయితే అదే కీర్తన అనేది మనం చూడగలుగుతాం అనమాట. మోషే రాసింది ఒక కీర్తన అయినను అదే పాత నిబంధన గ్రంథంలో ఉంది, ఇంకా కీర్తన గ్రంథంలో కూడా ఉంది, నిర్గమకాండంలో ఉందన్నమాట. ఇంకా ఈ కీర్తనలు అనేవి మోషే నుండి ఎజ్రా వరకు, మోషే ఎప్పుడు పుట్టాడో అప్పటి నుంచి ఎజ్రా వరకు కూడా రాస్తూనే ఉన్నారు ఈ కీర్తనలు అనేది. కొన్ని కీర్తన గ్రంథంలో చేర్చబడ్డాయి, కొన్ని చేర్చబడకపోవచ్చు. కానీ కీర్తనలు ఎప్పటి నుంచి రాస్తున్నారంటే మోషే నుండి ఎజ్రా కాలం అంటే బబులోను చెర నుండి విడిపించబడడు ఆ కాలం నుండి కూడా ఈ కీర్తనలు ఉన్నాయి. ఆ మోషే నుండి ఎజ్రా కాలానికి 1000 సంవత్సరాలు అనేది మధ్యలో గ్యాప్ అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ 1000 సంవత్సరాలు కూడా కీర్తనల్ని రాశారు. ఈ 1000 సంవత్సరాలు ఎప్పటి నుంచి అంటే 1400 నుంచి 426 క్రీస్తు పూర్వం పాత నిబంధన గ్రంథం ఆ టైంలో 1400 సంవత్సరాల నుంచి 426 అనే సంవత్సరాలు మధ్య కాలంలో కీర్తన గ్రంథం అనేది రాయబడ్డది. 1000 సంవత్సరాలు గ్యాప్ ఉంటుంది. దీంట్లో 150 అధ్యాయాలు ఉంటాయి అన్నమాట. 150 అధ్యాయాలు ఇంకా 2461 వచనాలు ఉంటాయి. 2461 వచనాలు ఉంటాయి. అతి ప్రముఖమైన మూల కీర్తన అధ్యాయం వాక్యం. ఒక 150 కీర్తనలో కొన్ని మంచిగా ప్రసిద్ధి చెందిన కీర్తనలు ఉంటాయి, అతి మూలమైన కీర్తనలు ఉంటాయి, ఇంకా మన నోటికి అధికంగా మనం వాడే కీర్తనలు ఇంకా ఉంటాయి, ఆదరణ కలిగిన కీర్తనలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం చూడగలుగుతున్నాం కనుక ఇంకా 150 కీర్తనలలో అతి మూలమైన వాక్యం, అతి మూలమైన కీర్తన ఏంటంటే 23వ కీర్తన, యెహోవా నా కాపరి నాకేమీ కలగదు. ఇది అందరూ చదవగలుగుతారనమాట. ఇది మూలమైన కీర్తనగా మనం తెలుసుకోవచ్చు. ఈ కీర్తనల గ్రంథంలో అతి పెద్ద అధ్యాయం ఏంటి అంటే కీర్తన గ్రంథంలో 119వ కీర్తన అతి పెద్ద అధ్యాయం. చిన్న అధ్యాయం ఏంటంటే 117వ కీర్తన అనమాట. ఈ కీర్తనలు అంటే ఆ పుస్తకాల్లో ఆ వచనాల్లో ఆ వాక్యంలో ఉన్న మర్మాలు ఏంటంటే స్తుతించడం, దేవునికి స్తుతించడం, ఆరాధించడం, గణపరచడం, దేవుని నామాన్ని హెచ్చించడం. ప్రార్థన అనేది మనం చేస్తే కొన్నిసార్లు కఠినంగా వెళ్తుంది పరలోకానికి, కానీ మనం స్తుతిస్తే దేవుడే మన యొద్దకు వస్తాడు. కనుక ప్రార్థనలో ఉన్న శక్తి, స్తుతిలో ఉన్న శక్తి చాలా గొప్పదనమాట. ఈ కీర్తనలు అలా పాడినప్పుడు దేవుడు మహిమ పొంది దేవుడే పరవశించి వాళ్ళని దర్శించడం, వాళ్ళ యొద్దకు రావడం అనేది జరుగుతుంది. ఈ రోజుల్లో కూడా మనం ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు కఠినంగా వెళ్ళి పరలోకానికి చేరకపోవచ్చు, కానీ స్తుతిస్తే కానీ అంతమంది ఎన్ని ఆటంకాలు ఉన్నా కూడా దేవుని ఆత్మ, దేవుని సన్నిధి మనం అనేది చూడగలుగుతాం. ఇలా 119వ కీర్తన పెద్ద కీర్తనగా పరిగణించబడింది. ఇంకా కీర్తన గ్రంథంలో మనం గమనించినట్లయితే కొన్నిసార్లు సెలా అనేది రాయబడుతుంది. సెలా అని ఒక పదం అనేది రాయబడుతుంది. ఆ పదం అంటే ఆగండి, ఆలోచించండి అని అర్థం అనమాట. సెలా అంటే ఆగండి, ఆలోచించండి అని అర్థం అనమాట. ఇది కీర్తన గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో 71 సార్లు రాయబడ్డది. సెలా అర్థం అంటే ఆగండి, ఆలోచించండి అని అర్థం అనమాట. ఇంకా
కీర్తన వచనాలు, మనం కీర్తనలో ఉన్న కొన్ని వచనాలు చూస్తే అవి పాత నిబంధన గ్రంథంలో కూడా ఉంటాయన్నమాట. పాత నిబంధన గ్రంథంలో ఉంటాయి. ఎన్నిసార్లు ఉంటాయంటే 149 సార్లు ఉంటాయి పాత నిబంధన గ్రంథంలో. కీర్తనల గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క వచనము పాత నిబంధన గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథంలో రాయబడుతూ ఉంటుంది. కొత్త నిబంధన గ్రంథంలో మనకి తెలియచేయబడుతూ ఉంటుంది. 150 అధ్యాయాలను కూడా 150 అధ్యాయాలు కూడా మనకి దేనికి సాదృశ్యంగా ఉంటాయంటే, మనము మొదటి వీడియోలో చెప్పిన రీతిగా ధర్మశాస్త్ర గ్రంథాలు ఏంటవి? ఆదికాండం, నిర్గమాకాండం, సంఖ్యాకాండం, లేవీకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ 5 కాండాలు కూడా వాటి యొక్క సాదృశ్యంగా ఉంటాయన్నమాట. ఈ 150 అధ్యాయాలు కూడా ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉంటాయి. ఆ గ్రంథాల్లో ఉన్న వివరణ ఈ గ్రంథాల్లో ఉన్న వివరణ కూడా రెండు మ్యాచింగ్ అయ్యి ఒకే పద్ధతి, ఒకే పరిస్థితి గురించి, ఆ విషయాల్లో దేవుణ్ణి స్తుతించడం గురించి రాయబడి ఉంటుంది. కనుక మనం ఎప్పుడు చదివినా 150 అధ్యాయాలు చదివేటప్పుడు ఒకసారి 5 కాండాలు కూడా మనం గమనించినట్లయితే దేవుడు వాటికి వీటికి మధ్య ఉన్న అర్థాన్ని మనం గ్రహించగలుగుతాం అన్నమాట. ఇది కీర్తనలను కూడా ఎప్పుడోనే కీర్తనలు పాతకాలంలోనే రాసినప్పుడే విభాగించారనమాట. మనం గమనించినట్లయితే ప్రథమ స్కందము, ద్వితీయ స్కందము, తృతీయ స్కందము, చతుర్థ స్కందము, పంచమ స్కందము, ఈ స్కందాలు అనేవి మనకి కనపడుతూ ఉంటాయి ఈ బైబిల్ గ్రంథంలో. 150 కీర్తనలో కొన్ని కీర్తనలు ప్రథమ స్కందం అని, కొన్ని ద్వితీయ అని, కొన్ని తృతీయ అని మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఎన్ని కీర్తనలు ప్రథమ స్కందం, ఎన్ని కీర్తనలు తృతీయ స్కందం అనేది మనం స్పష్టంగా తెలుసుకుందాం అన్నమాట. ఈ ప్రథమ స్కందంలో దావీదు రాసి ఉన్నాడనమాట. ప్రథమ స్కందంలో చూస్తే దావీదు అనే భక్తుడు రాస్తాడనమాట. ఆ ప్రథమ స్కందంలో 1 నుండి 41 కీర్తనలు ఉంటాయి. 1 నుండి 41 ఇది దావీదు రాస్తాడనమాట. ఇదేంటంటే మానవ జీవనం గురించి ఉంటుంది. మనుషుడు ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా దేవుణ్ణి వెతకాలి, ఎలా విడిచిపెట్టాలి లోకాన్ని, ఎలా దేవునిలో బ్రతకాలి అనేది ఇది మనకి తెలియచేయబడుతుంది. మొదటిగా 41 కీర్తనలు ఉంటాయి ప్రథమ స్కందంలో. ఇది ఆది కాండం. మనం ఈ 41 కీర్తనలు చదివినప్పుడు, ఆది కాండం చదివినప్పుడు వాటిలో మనకి ఈ లింక్ అయ్యి ఒక పరమార్థాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ప్రథమ స్కందం ఎప్పుడు చదివినా ఆది కాండం చదవండి, అప్పుడు మంచిగా మనకి అర్థమవుతుంది వాక్య లేఖనాలన్నీ. అయితే ద్వితీయ స్కందం ఎప్పుడు నుంచి అంటే 42వ కీర్తన నుంచి 72వ కీర్తన, 42వ కీర్తన నుంచి 72వ కీర్తన. ఇది రాసింది ఎవరంటే దావీదు, కోరాహు కుమారులు ఇద్దరు రాశారనమాట. దావీదును కోరాహు కుమారులు ఇద్దరు రాశారు. అయితే ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే విడుదల అనేది మనకి ఈ 42 నుంచి 72 మధ్య చదివినట్లయితే విడుదల ఎలా పొందాలి, ఎలా విడిపించుకున్నారు, ఎలా యేసయ్య విడిపించాడు అనేది మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. అలాగే విడుదలలో ఈ మొత్తం 42 నుంచి 72 ఈ 31 కీర్తనలు కూడా దావీదు, కోరాహు కుమారులు రాశారనమాట. ఇది దేనికి సాదృశ్యంగా ధర్మశాస్త్ర గ్రంథంలో చూపిస్తుంది? నిర్గమాకాండంలో కూడా ఇశ్రాయేల్ ప్రజలు ఎలా విడిపించబడ్డారు అనేది మనం స్పష్టంగా తెలుసుకుంటాం కదా. అలాగే కూడా నిర్గమాకాండం చదివినప్పుడు, ద్వితీయ స్కందం చదువుతున్నప్పుడు ఈ రెండిటిలో కూడా విడుదల అనే అంశాన్ని ఎలా దేవుడు చేశాడు అనేది మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. ఇది రెండోది ద్వితీయ స్కందం. తర్వాత తృతీయ స్కందము చూసినట్లయితే తృతీయ స్కందంలో 73 నుంచి 89 వరకు ఉంటాయన్నమాట. తృతీయ స్కందము అంటే 73 అధ్యాయం నుంచి 89 అధ్యాయం వరకు తృతీయ స్కందంగా మనం చెప్పుకుంటాం. ఇది ఎవరు రాశారు అంటే ఆసాపు రాశాడనమాట. ఆసాపు ఈ కీర్తన రాశాడు. ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే లేవ్యకాండంలో ఇది మనం దేనికి ఈ రెండు చదివినప్పుడు తృతీయ స్కందము 73వ కీర్తన నుంచి 89వ కీర్తన వరకు అది
చదివి ఇంకా లేవియాకాండం చదివితే ఈ రెండిటి నుండి మనకు తెలిసేది దేవుని మందిరం గురించి మనకు తెలియజేస్తుంది. దావీదు అంటాడు, నా ప్రాణము నీ మందిరము నీ కొరకు తృష్ణ గొనుచున్నదని అనుచుంటారు. ఇంకా మనం లేవియాకాండంలో చూస్తే మందిరం ఏంటి, మందిరం ఎలా కట్టాలి, ఆవరణం, పరిశుద్ధ ఆవరణం, ఇంకా అతి పరిశుద్ధ స్థలం, ఇంకా వాటి చుట్టూ ఉన్న ఎలా వధించడం, ఎలా పండగలు, ఎలా ప్రజలు అనేది మందిరం ఇంకా ఎన్ని ఉంటాయో గంగాలం అని అవన్నీ తెలియజేయబడుతుంది లేవియాకాండంలో. అలాగే ఈ తృతీయ స్కందంలో కూడా దేవుని మందిరం ఆత్మీయ స్థితిలో గురించి మనం తెలుసుకుంటాం అన్నమాట. తర్వాత చూస్తే చతుర్థ స్కందం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 90వ కీర్తన నుంచి 106వ కీర్తన వరకు ఇది ప్రారంభమవుతుంది అనమాట. ఈ మొత్తం కీర్తనలు 17 కీర్తనలు ఉంటాయి అన్నమాట. ఇది సంఖ్యాకాండము అంటే దేవుని పరిపాలన మనం చూస్తామన్నమాట. అంటే దేవుడు పరిపాలించినప్పుడు ఎంతమంది ఉన్నారు, ఎన్ని సైన్యాలు, ఎన్ని గోత్రాలు, ఇంకా దేవుడు ఎలా వారిని సిద్ధపరిచాడు అనేది మనం చూస్తూ ఉంటాం. తృతీయ స్కందంలో ఇంకా దేవుని పరిపాలన చూస్తే ఇంకా 17 కీర్తనలు ఉంటాయి. అలాగే చతుర్థ స్కందంలో కూడా మనం చూసినట్లయితే ఇది ఎవరు రాశారనేది తెలియదు అనమాట. మనం తెలియని కీర్తనలు 50 ఉన్నాయి అనుకున్నాం కదా, ఇది కూడా ఎవరు రాశారనేది తెలియదు కానీ 90వ కీర్తన మాత్రం మోషే మాత్రం రాశాడు. ఆ ఒక్క కీర్తన 91 నుంచి మిగతావి ఎవరు రాశారో తెలియదు అనమాట. తర్వాత చివరిగా మనం చూస్తే 107వ కీర్తన నుంచి 150వ కీర్తన ఇది చతుర్థ స్కందం అన్నమాట. ఈ కీర్తనలో మనం 44 కీర్తనలు చూస్తామన్నమాట. ఈ కీర్తన చదువుతున్నప్పుడు ద్వితీయోపదేశ కాండానికి మనం సాదృశ్యం చూడాలి. ద్వితీయోపదేశంలో కాండంలో ఏం చెప్తాడు, వాక్యం గురించి చెప్తాడు, కట్టడల గురించి చెప్తాడు. ఈ చతుర్థ స్కందంలో కూడా స్కందము కీర్తనలలో కూడా మనము వాక్యం గురించి తెలుసుకోగలుగుతాము. ఈ చతుర్థ స్కందం అయిపోయాక ఇంకా 5వ స్కందము ఇంకా పంచమ స్కందంలో ఇంకా వాక్యం గురించి మనం తెలుసుకుంటాం అన్నమాట. ఈ వాక్యము తెలుసుకొని ఇంకా ఇది ఎవరు రాశారంటే దావీదు రాశాడు. చివరిగా ఈ 150వ కీర్తన అనేది ఎండింగ్ వరకు దావీదే రాశాడనమాట. ఇంకా దావీదు ఏం తెలియజేస్తున్నాడంటే వాక్యము అనేది తెలియజేస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో కూడా ఇశ్రాయేల్ ప్రజలు, ఇంకా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇంకా వారి గోత్రాలు ఇవన్నీ చూసుకుంటూ ద్వితీయోపదేశ కాండానికి వచ్చినప్పుడు వాక్యం యొక్క దేవుని మందసం అని, ఇంకా వాళ్ళు ఇంకా విడిపించబడడం అని, ఇంకా ఆజ్ఞలని మనం తెలుసుకోగలుగుతాం. ఈ విధంగా ఈ 5 స్కందాల్లో ఉన్న అధ్యాయాలు, 5 స్కందాలు ఎవరు రాశారు, 5 స్కందాలు దేనికి సాదృశ్యం అనేది మనం తెలుసుకోగలిగినాం అన్నమాట. ఇంకా కొన్ని ప్రాముఖ్యమైన కీర్తనలు మనం చూసినట్లయితే 22వ కీర్తన, 23వ కీర్తన, 42వ కీర్తన, 51, 91, 103, 118, 121, 121 ఇవన్నీ ప్రతి ఒక్క స్థితిలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ ప్రతి ఒక్క స్థితిలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కాబట్టి కీర్తనలు కొన్ని కీర్తనలు అధికంగా గుర్తుంటాయి, అధికంగా వాటిలో ప్రసిద్ధి చెందినవి ఈ కీర్తనలు అన్నమాట. ఈ 18వ కీర్తన కూడా చాలా ముఖ్యమైన కీర్తన. 18వ కీర్తన మనం ధ్యానించుకున్నట్లయితే దేవునికి ప్రార్థిస్తే విడిపిస్తాడని దేవుడు చెప్తున్నాడు 18వ కీర్తనలో. ఇంకా 19 నుంచి 27 వరకు అయితే 18వ అధ్యాయం 19వ వచనం నుంచి 27వ వచనం వరకు దేవునికి లోబడితే కనికరిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా 28 నుంచి 45వ వచనం చూస్తే దేవుని ఆశ్రయిస్తే శక్తినిస్తాడని మనం 18వ అధ్యాయం చూస్తున్నాం. ఇంకా 46వ వచనం నుంచి 50 వచనాలు చూస్తే దేవుని స్తుతిస్తే హెచ్చిస్తాడు. ఇదంతా 18వ కీర్తన యొక్క వివరణ అన్నమాట. ఇంకా మనం కీర్తనల గురించి తెలుసుకోవాలి అంటే కొన్ని మనం తెలుసుకుందాం. 119వ కీర్తనలో కొన్ని ఉంటాయి కదా, అలాఫ్ అని, ఇంకా వాటి యొక్క ఒక్కొక్క కొన్ని వచనాలకి కొన్ని
హిబ్రూ పేర్స్ ఉంటాయి అన్నమాట. ఆ హిబ్రూ పేర్స్ని ఏమంటారంటే, అవి హిబ్రూ పేర్స్ అంటే మనం తెలుగులో ఇంగ్లీష్లో ఏబిసిడీలు ఎట్టాగో అలాగే హిబ్రూ పేర్స్ కూడా అలాగే. అలాఫ్ అంటే రెండోది కూడా అలాగే. ఇంకా ఇవి మొత్తం 22 ఉంటాయి అన్నమాట. ఈ 22 అయ్యాక మళ్ళీ స్టార్టింగ్ అలాఫ్ నుండి ఉంటాయి. ఇవి ఏంటంటే హిబ్రూలో ఆల్ఫాబెట్స్ అనమాట, అలాఫ్ అని. ఇంకా ప్రతి ఒక్కటి 119వ కీర్తనలో అనేక పేర్లు వస్తాయి. అవి ఆల్ఫాబెట్స్ హిబ్రూలో అని ఉండాలి. ఎప్పుడైతే 22 అయ్యాక మళ్ళీ స్టార్టింగ్లో అలాఫ్ అనే మనం చూస్తూ ఉంటాం. ఇవి హిబ్రూ పేర్లని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలన్నమాట. ఇవన్నీ మోషే అనేక కీర్తనలు అనేక ప్రజలు రాశారు కదా, వీటిలో మోషే మాత్రం పరిశుద్ధాత్మ కలిగి రాశాడనమాట. శక్తి కలిగి అన్నీ పరిశుద్ధాత్మ ద్వారానే నడిపించబడ్డాయి. కానీ మోషేలో ఇంకా ఎక్కువ ఆత్మీయత కలిగి ఆ మోషే రాసిన కీర్తనలో ఎక్కువ పరిశుద్ధాత్మ శక్తి, ఇంకా మర్మాలు ఇంకా మనము ఎక్కువ గ్రహించగలుగుతాం అన్నమాట. అయితే ఇప్పుడు కీర్తనల గ్రంథంలో ఉన్న వచనాలు కొన్ని కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తామన్నమాట. కీర్తనలో గ్రంథంలో వచనాలే కొత్త నిబంధన గ్రంథంలో ఉంటాయని మొదటిగా చెప్పుకున్నాం. అవి ఏం వచనాలో చూద్దాం. మత్తయి సువార్త, అప్పుడు కీర్తనలు 2వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న వచనం మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అలాగే కీర్తనలు 8వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న వచనాలు చూస్తే హెబ్రీయుల పత్రిక 7వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం. 16వ అధ్యాయం 10వ వచనం కీర్తనల్లో 16వ అధ్యాయంలో ఉన్న వచనం 10వ వచనంలో ఉన్న వచనం చూస్తే మార్కు సువార్త 16వ అధ్యాయం 6-7 వచనాల్లో ఆ యొక్క విషయాన్ని మరలా మనం చూస్తాం. ఇంకా 22వ కీర్తన 1వ వచనం చూస్తే అది మత్తయి సువార్త 27-46 వచనంలో మరలా ఆ వాక్యాన్ని చూస్తాం. 22వ అధ్యాయం 16వ వచనం కీర్తనలు 22వ అధ్యాయంలో 16వ వచనంలో చూస్తే అది యోహాను సువార్త 10వ అధ్యాయం 25-27 వచనాల్లో మరలా ఆ వచనాన్ని చూస్తామన్నమాట. ఇంకా 22-13లో ఉన్న వచనం మత్తయి సువార్త 27-35లో ఉంది. ఇంకా కీర్తనలు 34-20లో ఉన్నది యోహాను సువార్త 19వ అధ్యాయం 32-36లో ఉంటుంది. 40వ కీర్తనలో 7-8 వచనాల్లో ఉన్న విషయం మరలా ఎక్కడ ఉంటుంది, హెబ్రీ గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. 41వ కీర్తన 9వ వచనంలో ఉన్న వచనం మరలా లూకా సువార్త 22-48-49 వచనాల్లో చూస్తాం. కీర్తనల 68వ అధ్యాయంలో 18వ వచనంలో ఉన్న వచనము ఇంకా మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి చూస్తాం. 69వ కీర్తన 21వ వచనంలో చూసినట్లయితే మత్తయి సువార్త 27-34లో చూస్తాం, 34లో చూస్తాం అన్నమాట. ఇంకా 110వ కీర్తన చూస్తే 110వ కీర్తన 1వ వచనం మనం చూస్తే మత్తయి సువార్త 22-44లో సేమ్ అదే సందర్భానికి చెందిన వాక్యాన్ని మనం చూస్తాం. 110వ కీర్తనలో 4వ వచనం మనం చూస్తే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో మనం అది గ్రహించగలుగుతాం అన్నమాట. 118వ కీర్తన 115వ కీర్తన చూసినట్లయితే 22వ వచనం చూస్తే మత్తయి సువార్త 21-42-44 ఇవన్నీ కూడా మనం కీర్తన గ్రంథంలో చూసి మరలా కొత్త నిబంధన గ్రంథంలో చూస్తాం. ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే కీర్తనలు 2వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే నీవు నా కుమారుడు అని వాక్యం సెలవిస్తుంది. అలాగే మత్తయి సువార్త 3:17లో చూసినట్లయితే ఇంకా అక్కడ కూడా నువ్వు నా కుమారుడు అని దేవుడు సెలవిస్తూ ఉంటాడు. ఈ 2 వాక్యాలు కూడా కుమారుని గురించి. ఇలాగే మనం ఇవన్నీ వచనాలు కూడా అర్థం చేసుకున్నట్లయితే కీర్తనలో ఉన్నవి మనం కొత్త నిబంధనలో చూస్తాం. ఒకసారి దావీదు కూడా ఈ కీర్తనలు రాసిన దావీదు మాత్రం హృదయానుసారుడు అనమాట. తన హృదయము దేవునితో కనెక్ట్ అయి ఉన్నది. అంటే దావీదు పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించేవాడు అనమాట. ఇవన్నీ కీర్తనలు మనం ఎప్పుడు చదవాలి అంటే
పగటి సమయంలో చదవాలి, మార్నింగ్ టైంలో చదవాలి. ఎందుకంటే కీర్తనలు ఎప్పుడైనా మనం చేసే పనుల గురించి ఉంటుంది. అదే నైట్ చదివితే మనం ఏం పనులు చేయం, పనుకుంటాం కాబట్టి పగలు చదివినప్పుడు దేవుడు మనం ఏ పని ఎలా చేయాలి ఏది అనేది ఒక వాక్యం ద్వారా మనతో మాట్లాడుచూ ఉండొచ్చు. కనుక కీర్తనల గ్రంథము ఇలా చదవాలన్నమాట. ఎప్పుడు మొదటిగా లెగంలోనే చాలామంది కీర్తనలే చదువుతారు, ఆది కాండం నుంచి కాదు కానీ కీర్తనలే కొన్ని వచనాలు చదువుకుంటూ ఉంటారు. అలాగే కీర్తనలు చదివినప్పుడు ఆ కీర్తనలో కొన్ని పనుల గురించి ఉంటాయన్నమాట. ఆ పనులు మనం అర్థం చేసుకొని పగలంతా చేసే పనులను బట్టి కూడా దేవుడు తన చిత్తాన్ని మనకి తెలియజేస్తూ ఉంటాడనమాట. ఇలా ఉంటాయి. అయితే కొన్ని ఆర్దన్స్ శామ్స్ అంటే అనాథ కీర్తనలు కూడా ఉంటాయన్నమాట. ఈ 95వ కీర్తన 7వ వచనం చూసినట్లయితే హెబ్రీ కీర్తన 4:7 వచనం. ఫస్ట్ 95వ కీర్తన 7వ వచనంలో చూసినట్లయితే అది ఎవ్వరు రాసి ఉండరు, కానీ హెబ్రీ పత్రికలో చూస్తే అదే వచనంలో ఇది దావీదు చెప్తున్నట్టు మనకు కనపడుతుంది. దీన్నే కీర్తనలో చూస్తే ఎవరు రాసినట్టు ఉండదు, కానీ ఏ పేరు పైన ఉండదు. కానీ హెబ్రీ పత్రికకు వచ్చినప్పుడైతే 4వ అధ్యాయం 7వ వచనంలో దావీదు రాసినట్లు ఉంటుంది. వీటిని అనాథ కీర్తన అంటారు. 2వ అధ్యాయం అపోస్తలుల కార్యములు కీర్తనలు 2వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న వచనం చూస్తే అపోస్తలుల కార్యంలో 4వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే దావీదు రాసినట్లు ఉంటుంది. కానీ ఇక్కడ 2వ కీర్తన మాత్రం ఎవరు రాసినట్లు ఉండదన్నమాట. కనుక ఇలా కొన్ని కీర్తనలు ఉంటాయి. ఆ కీర్తనలు కూడా మనము అర్థం శామ్స్ అంటే అనాథ కీర్తనలు కూడా అని అంటామన్నమాట. ఇది మోషే నుండి మరలా బబులోను చేరకు ఎజ్రా వరకు ఈ కీర్తనలు రాయబడ్డాయి. మోషే అంటే బిఫోర్ క్రీస్తు పూర్వం 537 నుంచి 137 వరకు ఈ కీర్తనలు కొన్ని కీర్తనలు రాయబడ్డాయి అన్నమాట. ఎక్కడంటే బబులోను చెర నుండి సొలొమోను వరకు కూడా కొన్ని కీర్తనలు రాయబడ్డాయి. సొలొమోను మొత్తం ఎన్ని కీర్తనలు రాశాడు అంటే కొన్ని కీర్తనలు వేలల్లో రాశాడు, సామెతలు రాశాడు. కానీ ఆయన 1005 కీర్తనలు రాశాడు. వీటిలో కీర్తన గ్రంథంలో 2 మాత్రమే మనం చూడగలుగుతాం, 2 కీర్తనలు మాత్రమే. ఆ కీర్తనలు ఏంటంటే 72వ కీర్తన, 127వ కీర్తన, ఈ సొలొమోను రాసిన కీర్తన. ఈ 2 మనము కీర్తన గ్రంథంలో చూస్తాం. మిగతాయి 1005 మాత్రం పాత నిబంధన ఇంకా అనేక చోట్ల అనేక గ్రంథాల్లో అనేక రీతిలుగా వారు లిఖించారనమాట. కీర్తనలు కూడా అనేక రకాలుగా అప్పటిలో ఈ పుస్తకాలు ఏమీ లేవు, కానీ అనేక జంతు చర్మాల మీద అవన్నీ రాసేవారు. అవన్నీ జాగ్రత్తగా చుట్టి ఒక బాటిల్ లాంటిలో పెట్టి అవి జాగ్రత్తగా భద్రపరిచేవారు. కొన్నిటిని సముద్రాల్లో దాసేవారు అనమాట. ఇలా అనేక అనేక పత్రికలు, అనేక గ్రంథాలు, అనేక కీర్తనలు అనేవి మనకి తెలియజేయబడ్డాయి. అలా దాసి పెట్టేవాళ్ళు అనమాట. ఆనాటి కాలంలో ఇంత లేదు కాబట్టి ఒక జంతు చర్మం మీద రాసి అలా చేయడం వల్ల వాళ్ళు కూడా ఎంతో జ్ఞానం కలిగి దాచిపెట్టడం వల్ల ఇప్పుడే మనం ఈ కీర్తనలు చదువుకోగలుగుతున్నాం అనమాట. ఈ విధంగా దావీదు కొత్త కీర్తన, ఎప్పుడు దావీదుకి కొత్తగా నేను దేవుని స్తుతించాలి, కొత్తగా దేవుని గణపరచాలనేది ఉంటుంది. ఈ కీర్తనల గ్రంథం కూడా దావీదుని ఎక్కువ స్తుతించి సేవించేటట్లు చేసిందనమాట. ఇంకా దావీదు ఎప్పుడెప్పుడు కొత్తగా కీర్తనలు రాసేవాడు అనమాట. దావీదు రాయడమే కాకుండా అక్కడ ఉన్న ప్రజలందరినీ పిలిచి అక్కడ ఒక గ్రూప్ని తయారు చేసి అక్కడ కొంతమంది గ్రూప్ని తయారు చేసి తాను కీర్తనలు రాపించి వాళ్ళు ఎప్పుడు నిత్యం పాడేటట్టు ఒక వర్షిప్ టీమ్ని తను తయారు చేసేవాడు. అతడు మొత్తం కూడా వర్షిప్ టీం తయారు చేసి నిత్యము వారు దేవుణ్ణి స్తుతించేటట్లు చేశాడు. ఇది దావీదు యొక్క ఆశ అనమాట. నిత్యము కొత్తగా రాసేవాడు అనమాట. అయితే ఇందుట్లో యాత్ర కీర్తనలో ఇందుట్లో మనం చూసినట్లయితే ఇలా దావీదు ఎలా వర్షిప్ టీంని ఎలా ఇలా కీర్తనలు రాశాడు అంటే
4,000 మందితో 1 దినవృత్తాంతంలో 23 అధ్యాయం 5వ వచనంలో 4,000 మంది వర్షిప్ టీం ఉండేవారు అనమాట. అప్పుడు ద్వారపాలకులుగా ఇంకా 4,000 మంది స్తుతి నిమిత్తం ఈ రకంగా దావీదు వాళ్ళని ఒక గుంపులుగా చేసి ఇంకా వారు దేవుణ్ణి స్తుతించేటట్లు చేశాడనమాట. ఇంకా దావీదుకు కొత్త కీర్తన రాయాలుండేది. యాత్ర కీర్తనలు అంటే 120వ అధ్యాయం నుంచి 134వ అధ్యాయం వరకు యాత్ర కీర్తనలు అనేవి ఉంటాయని మనం గమనించవచ్చు అనమాట. ఇవి కీర్తనల గురించి. మనం కీర్తనలో అసలు ఏం చూడగలుగుతున్నాం, అసలు ఒక్కొక్క అధ్యాయం దేని గురించి వివరిస్తుందో మనం తెలుసుకుందాం. ఆ 23వ కీర్తన ఆదరణ గురించి. మనం ఆదరించబడడానికి దావీదుని దేవుడు ఆదరించారు కనుక. పాట విషయంలోకి వస్తే 92వ కీర్తన దేవుని యొద్దకు ఎలా వెళ్ళాలి అనేది 5వ కీర్తనలో చూస్తాం. దేవునితో ఎలా సన్నిహితంగా ఉండాలా అనేది 103వ కీర్తనలో చూస్తాం. దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి అనేది 24వ కీర్తనలో చూస్తాం. పాపాలు ఎలా క్షమించబడాలి అనేది 51వ కీర్తనలో చూస్తాం. ప్రార్థన చేయడం ఎలా అనేది 136వ కీర్తనలో చూస్తాం. ఇంకా మిమ్మల్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలనేది 8వ కీర్తన చూస్తాం. విలువైన వ్యక్తిగా మనం ఎలా బ్రతకాలనేది 139వ కీర్తనలో చూస్తాం. వాక్యం విలువ ఎలా తెలుసుకుంటామంటే 119వ కీర్తన చూస్తాం. దేవుణ్ణి ఎలా స్తుతించాలంటే 145వ కీర్తన చూస్తాం. ఇలా ప్రతి అధ్యాయానికి ప్రతి ఒక్కటి మనం నేర్చుకోవాల్సిన విధంగా వారు కీర్తనలు రాశారనమాట. అయితే ఈ కీర్తనలు మొత్తం 1000 సంవత్సరాల లోపల రాశారనమాట. కీర్తనలో 2వ అధ్యాయం మనం గమనించినట్లయితే 8-7 వచనాలు మనం గమనిస్తే లోకరక్షకుడు వస్తున్నాడు అంటే కీర్తనలో యేసయ్య వస్తాడు అని కూడా తెలియజేయబడింది. యేసుక్రీస్తు జీవిత చరిత్ర గురించి, యేసయ్య గురించి కూడా తెలియజేయబడ్డది. కీర్తనలో 116, 8, 10 వచనాలు చూస్తే ఆయన మృతులలో నుండి తిరిగి లేస్తాడు. యేసయ్యను వివరిస్తుంది, సువార్త కూడా ప్రకటిస్తుంది. కీర్తనల గ్రంథంలో మనం చూస్తే దేవుడి గురించి, యేసుక్రీస్తు గురించి, ఆయన మృతుల్లో ఎలా లేస్తాడో 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 22వ అధ్యాయంలో 15వ వచనంలో ఆయన దప్పిగొన్నాడంట, సిలువ మీద వేదన పడ్డాడంట. ఈ విధంగా మనం చూస్తూ ఉంటాం, దప్పిగొని సిలువ మీద వేదన పడ్డాడు అని. ఇంకా ఆయన కీర్తనలు 22వ అధ్యాయం ఇంకా 18వ వచనం చూస్తే ఆయన దుష్టులంట ఆయన వస్త్రం కొరకు చీట్లు వేసుకున్నారంట. ఇదంతా సిలువలో యేసయ్యకి జరిగింది కనుక ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. ఇంకా కీర్తనలు 22:16లో చూస్తే నా దేవా ఎలా నన్ను చేయి విడిచితివని యేసయ్య ఆ సిలువలో ఎలా మొరపెడతాడో ఇక్కడ కీర్తన గ్రంథం కూడా యేసయ్య గురించి ప్రతి ఒక్కటి వివరిస్తూ ఉంది. కీర్తనలో యేసయ్య పుట్టక మునిపే రాశారు. అంటే యేసయ్య ఎలా జన్మిస్తాడో, ఎలా వేదనలు పడతాడో అనేది కూడా ముందుగానే ప్రవక్తలు యేసుక్రీస్తు ఆ పరిశుద్ధాత్మ సహాయంతో రాశారనమాట. కీర్తనలు 22వ అధ్యాయం చూస్తే దేవుని నామాన్ని ప్రకటిస్తాడనమాట. ఇది యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉంటుంది. దేవుని నామాన్ని ఎలా ప్రకటించాలనేది ఎలా ప్రకటించాడు, మనం ఎలా ప్రకటించాలనేది తెలుసుకోగలుగుతాం. కీర్తన 40వ అధ్యాయంలో దేవుని చిత్తం ఎలా చేయాలి అనేది చూస్తామన్నమాట. కీర్తన 41వ అధ్యాయం 9వ వచనంలో సన్నిహితుడే ద్రోహం, మనం నమ్ముకున్న వాళ్ళే మనల్ని ద్రోహం చేస్తారని తెలియజేయబడుతుంది. ఇది కీర్తనలు వాటి యొక్క భావాలన్నమాట. కీర్తనలో దేవుని గురించి కూడా వివరించారు. వీటన్నిటిని బట్టి మనం ఈ కీర్తనలో అనేక అంశాలు నేర్చుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంకా తెలుసుకొని ఎలా చదవాలి, ఎన్ని అధ్యాయాలుగా విభజించుకొని, ఎన్ని స్కందాలుగా విభజించుకొని, ఏ అధ్యాయం స్కందాలు చదువుతున్నప్పుడు ఏ గ్రంథం చదవాలి అనేది మనం పూర్తిగా తెలుసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు వాక్యాన్ని ధ్యానించి దేవుని శక్తిని పొందుకొని దేవుని నామాన్ని ఘనపరచండి. ఇది 2వ క్లాసు. మరలా మనం 3వ క్లాస్లో మనం కలుసుకుందాం. దేవుడు ప్రతి ఒక్క ఇట్టి పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.